ఇండియాలోని సెన్సేషనల్ డైరెక్టర్స్లో శంకర్ ఒకరు. ఆయన మూవీస్, అందులోని విజువల్స్ అంతుపట్టలేనివి. నాకైతే ఒక సైంటిస్ట్లా కనపడతారు. ఇండియన్, ఎంతిరన్, కాదలన్ ఇలా పెద్ద లిస్టే ఉంది. ఆయన మూవీస్ ఆల్మోస్ట్ సోషల్ మెసేజెస్తో వెళ్తాయి. జెంటిల్మ్యాన్, ఒకే ఒకడు, అపరిచితుడు, ఇంకా శివాజీ ఇలా అన్ని మూవీస్ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఎంతలా అంటే శంకర్ మూవీ వస్తుందంటే చాలు అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సైడ్ అవ్వాల్సిందే. స్టార్ హీరోస్తో సహా ఆయన డేట్స్ కోసం ఎగపడేవారు. బట్ అలాంటి డైరెక్టర్ ప్రజెంట్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది మళ్ళాంటి ఫ్యాన్స్కి బాధాకరమైన విషయం. మరి ఈ సంక్రాంతి రేస్కి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ శంకర్ ఫేట్ చేంజ్ చేసిందా అంటే ఆ మూవీ ఎలా ఉంది అనేది చెప్పాలి కదా. మరి స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ సొసైటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించాడు అనేది స్టోరీ. సోషల్ యాక్టివిటీస్గా ఐఏఎస్గా రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఎస్జే సూర్య వన్ ఆఫ్ ది పిల్లర్ ఈ మూవీకి. ఇంటర్వల్ బ్యాంగ్ బాగుంది. బీజిఎం సోగా ఉంది. సాంగ్స్ అండ్ వాటి విజువల్స్లో మాత్రమే శంకర్ మార్క్ కనపడుతుంది. రొటీన్ స్టోరీ, ఎలివేషన్ సెట్ అవ్వకపోవడం, కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ సీన్ కూడా బోరింగ్గా ఉంటుంది. అసలు ఈ మూవీని డైరెక్ట్ చేసింది శంకరేనా అనిపించింది. ఓవరాల్గా అయితే ఫ్యాన్స్కి అబోవ్ యావరేజ్, నార్మల్ ఆడియన్స్కి యావరేజ్. డైరెక్టర్ శంకర్ డిసప్పాయింట్ చేశారు. నెక్స్ట్ మూవీకి అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని యాజ్ ఎ ఫ్యాన్గా కోరుకుంటున్నాను.